దొంగ బాబాల దెబ్బకు సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. మీ ఇంట్లో శని ఉంది, మీకు ఏమీ కలిసి రాకపోగా అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని నమ్మించి కూలీ చేసుకునే కుటుంబాలను భయాందోళనకు గురిచేస్తారు ఈ దొంగ బాబాలు. రోజు వారి కూలీ చేసుకునే కుటుంబం భయపడి ఇంట్లో ఉన్న శనిపోయి కుటుంబం సంతోషంగా ఉండేటట్లు చేయి స్వామి అని వేడుకుంటారు. ఇంకేముంది, మత్తిచ్చి వంటి మీద ఉన్న నగలు, ఇంట్లో ఉన్న నగదు మాయించేస్తారు. ఇలాంటి ఘటన ఈరోజు ఒంగోలు నగరంలోని చైతన్య నగర్ కాలనీలో చోటు చేసుకుంది. గురుస్వామిరెడ్డి, ప్రసన్న దంపతులు నగరంలోని చైతన్య కాలనీలో నివసిస్తూ ప్రసన్న భర్త గురుస్వామిరెడ్డి సెంట్రింగ్ చెక్క పనులకు వెళుతుంటారు. ఈరోజు సెలవు కావడంతో ఇంటి వద్దనే ఉన్నారు. ఇద్దరు దొంగ బాబాలు వచ్చి అన్నదానానికి విరాళాలు కోరగా గురుస్వామిరెడ్డి 100 రూపాయలు ఇవ్వగా, మీకు ఇళ్లలో శని ఉందని నమ్మించి వారిని నిలువున పంగనామాలు పెట్టారు. డబ్బుతో పాటు ఒంటి మీద ఉన్న నగలను కూడా మాయించేశారు. డబ్బులు అడిగారు, ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అది బాగాలేదు, ఇది బాగాలేదు, పిల్లలకి డబ్బులు ఇప్పించుకుని నీళ్ళు తాగిన తర్వాత నా పేరు ప్రసన్న, నేను ఇంట్లోనే ఉంటాను. పొద్దున మా ఇంటికి 2 స్వాములు వచ్చారు. బ్రహ్మంగారి మాల వేసుకొని వచ్చారు. చందా అడిగారు అన్నదానానికి, ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మా ఆయన్ని పిలవమన్నారు, పిలిచాను. బయటకు వచ్చాడు ఈయన వచ్చిన తర్వాత మీ ఇల్లు బాగలేదు, మీ పిల్లడికి గండాలు ఉన్నాయి అవన్నీ చెప్పారు, ఉన్నాయి లేని అన్నీ చెప్పారు. ఇంట్లోకి వచ్చారు, కుర్చీ వేసాను, ఇంట్లో కూర్చునిండ్రు. బియ్యం తోటి పసుపు కలపమన్నారు, కలిపాను. అవి ఈశాన్యం మూల వేయించారు మా చేత. వేయించిన తర్వాత నీళ్లు తీసుకొని రమ్మని నీళ్లు చెరొక స్పూన్ నీళ్ళు వేశారు. తాగాము. ఒకసారి సప్పకొని, ఒకసారి తీయగుంటే మళ్ళీ డబ్బులు అడిగారు. ఇంత అయితే అది 31,000 35,000 చెప్పారు. అంత లేవన్నాము. 20,000 డబ్బులు ఇచ్చాము నీళ్ళు తాగిన తర్వాత ఇవన్నీ ఆకులు తీసుకొని రమ్మని బయటికి పంపించారు. 3 రకాల ఆకులు తీసుకొని రమ్మని. ఆకులు తీసుకొని వచ్చేలేకి నా చేత ఉంగరము, చైను, కమ్మలు, ఈ డబ్బులు ఇప్పించుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ వస్తానని చెప్పి ఇంకా రాలేదు. ఇంకా మాలాగా ఎవరు మోసపోకండి, స్వాములు వచ్చినా అడిగి తెలిసిన వాళ్ళైతేనే ఇవ్వాలని కోరుకుంటున్నాము. నీళ్ళు తాగిన తర్వాత నాకు కళ్ళు తిరిగినట్టు అయింది. స్పృహలోనే ఉన్నా కానీ కళ్ళు తిరిగినట్టు అయింది. నాకు ఏం అర్థం కాలే అసలుకి. నేను వెళ్ళిపోయిన తర్వాత కానీ, వచ్చిన తర్వాత కానీ చెప్పలే నేను అసలుకి. ఇట్లా ఆయన తీసుకున్నాడు అని కానీ నేనేం చెప్పలే. తర్వాత చెబితే కానీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. పోలీసు వాళ్ళు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. నా పేరు గురుస్వామిరెడ్డి అండి. నేను సెంట్రింగ్ పని చేసుకుంటూ బతుకుతున్నాము. ఇక్కడ చైతన్య కాలనీ దగ్గర మా ఇల్లు. 2 స్వాములు ఉదయాన్నే మాలధారణలో వచ్చారు, బ్రహ్మంగారి మాలలాగా. భిక్షాటం చేపిస్తున్నాము. స్వాములకి చందాలు ఇవ్వమని అడిగారు. 100 రూపాయలు ఇచ్చాము. అంటే మాది చాలా రోజుల క్రితం కట్టిన ఇల్లు, పాతపడినలాగా ఉంది. దానివల్ల ఇట్లా మీరు ముందుకు పోలేకపోతున్నారు, మీకు ఆ దోషాలు ఉన్నాయి, ఈ దోషాలు ఉన్నాయని చెప్పారు. ఇంట్లో చూస్తామని అడిగితే మేము ఇంట్లో తీసుకెళ్ళాము. సరే స్వాములు కదా చూస్తారేమో అన్న ఉద్దేశంతో తర్వాత ఇవన్నీ చెప్తా ఉన్నారు. మనం వాళ్ళకి ఇచ్చంగా వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోతున్నాము. అదేం మనకు గమనించుకోవట్లేదు. కానీ వాళ్ళు 33,000 ఖర్చు అయిద్దనగా మేము 20,000 ఇచ్చాము. 20,000 ఇచ్చిన తర్వాత నన్ను ఆ పూజకి 3 రకాల ఆకులు కావాలని తీసుకురమ్మని నన్ను ఒక స్వామి బయటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చినాక ఒక స్వామి మాత్రం ఇంట్లోనే మా భార్య దగ్గర ఉన్నాడు. తీసుకొచ్చి చూసినాక మేము గింజలు అయ్యాయి ఇచ్చాడు చేతికి. చూస్తూ ఉన్న తర్వాత వాళ్ళు ఇప్పుడే వస్తామని వెళ్ళిపోయారు. ఇంట్లో తర్వాత చూస్తే మా ఆవిడ ఉంది. తర్వాత చూస్తే ఒంటి మీద నగలు అవి ఏమీ లేవు. వాళ్ళు కూడా పారిపోయారు, ఇంకా రాలేదండి. మీరు కూడా ఎవరు ఇట్లాంటి స్వాములు వచ్చినప్పుడు కానీ నమ్మొద్దు. దయచేసి మీరు కష్టపడి సొమ్ము మంచి చెప్తాము, అది చేస్తాము అనుకుని నమ్మొద్దండి. ఎవరిని ఇంటికి రానియొద్దు, తెలియని వాళ్ళని మాత్రము కోరుకుంటున్నాము.